ప్రసాద్ కుటుంబంలో పెద్ద కోడలు అనామిక పేదరికంతో ఉంటుంది. వర్షంలో ఆటోలో టీ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. అవని అంజలిలు ధనవంతుల ఇంటి ఆడపడుచులు. వారికి డబ్బు పలుకుబడి ఉన్నాయి. అత్తగారు శారద ఎప్పుడూ చిన్న కోడళ్ళ ఆస్తులు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. పెద్ద కోడలు అనామిక పేదరికం, టీ అమ్మటం చూసి అవమానిస్తూ ఉంటుంది. ఓ రోజు ఉదయం సమయంలో శారద ఇంటి హాల్లో తన చిన్న కోడలు అవని అంజలితో ముచ్చట్లు పెడుతుంది. అనామిక బయట వర్షంలో ఆటోలో టీ ఫ్లాస్కులు, కప్పులు, బిస్కెట్ ప్యాకెట్లు సర్దుకుంటూ తన పాత గొడుగుని సరిచేసుకుంటూ ఉంటుంది. చలికి వణుకుతున్న ఆమె ముఖంలో ఒక దృఢ సంకల్పం కనిపిస్తుంది. నా చిన్న కోడలు చూడు, ఎంత మహారాణులాగున్నారో. అవని వాళ్ళ నాన్నగారి ఫ్యాక్టరీ గురించి ఈ ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారు. అలా ఫ్యాక్టరీలో 100 మంది పనిచేస్తారు. ఇక అంజలి వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్యే. ఆయన తలుసుకుంటే ఊళ్ళో పనులు చిటికలు అయిపోతాయి. మీ ఇద్దరి వల్ల మన ఇంటికి ఎంత కలమ్మా, ఎంత గౌరవం వచ్చిందో. నలుగురిలో తలెత్తుకుని తిరగగలుగుతున్నాను. అంతా మీ దయత్తయ్య. నాన్నగారు కూడా మీ గురించి ఎప్పుడూ గొప్పగా చెప్తారు. నా కూతురు మంచి ఇంటికి వెళ్ళింది, శారదమ్మ గారింటికి కోడలుగా వెళ్ళడం అదృష్టమంటారు. ఈ ఊళ్ళో మన కుటుంబానికి ఒక హోదా ఉంది, ఒక పరువు ఉంది అత్తయ్య. అదంతా సరేగాని అత్తయ్య, ఈ పెద్ద కోడలి వల్ల మన పరువు, మన హోదా అంతా గంగలో కలుస్తుంది. ఆ చలిలో, ఆ వర్షంలో ఆ డొక్క ఆటో వేసుకుని బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర టీ అమ్ముకోవడం ఏంటత్తయ్య? మన ఇంటి కోడలు, అదే మీ పెద్ద కోడలు, రోడ్డు మీద టీ అమ్ముతూ ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటే జనాలేమనుకుంటారు? మన పరువేమవుతుంది? యావే అనామిక, ఏంటన్నావా లేదా? చెవులు అసలు వినపడట్లేదా నీకు? రోజు ఆటో వేసుకుని వర్షంలో దడుచుకుంటూ అడ్డమైన వాళ్ళందరికీ టీ అమ్మడానికి సిగ్గుగా లేదు నీకు? నా కోడళ్ళిద్దరూ ఆస్తులు, అంతస్తులు, పట్టు చీరలతో తొలతొగుతుంటే నువ్వేమో రోడ్డు మీద బెచ్చగత్తిలాగా పాత బట్టలేసుకుని మా పరువు తీయడానికొచ్చావు. మమ్మల్ని నలుగురిలో తలదించుకునేలా చేయడానికే నువ్వు మా ఇంట్లో అడిగిపెట్టావా? అత్తయ్య, నేను కష్టపడి బ్రతుకుతున్నానే తప్ప ఎవరినీ ఆచించట్లేదు. దొంగతనం చేయడం లేదు కదా. వర్షాకాలంలో ఈ చలికి టీ తాగేవారు ఎక్కువగా ఉంటారు. కూలీలు, డ్రైవర్లు, ప్రయాణికులు. వాళ్ళకి నేనిచ్చే టీ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ 4 రాళ్లు వస్తేనే మా ఆయన మందులకి, ఇంట్లో కరెంటు బిల్లులకి, ఇతర అవసరాలకే పనికొస్తాయి. నా పని నాకు దైవం అత్తయ్య. నా పని పట్ల నాకు ఎలాంటి చిన్న చూపు లేదు. దయచేసి నన్నేమనకండి. నా పనిని మీరు కించపరచకండి. నీ పని, నీ దైవం, నీ నీతులంటూ నా చెవుల్ని తుప్పు పట్టచబాక. నీ దరిద్రం చూస్తుంటేనే, నీ యాసం చూస్తుంటే నాకు కంపరం వస్తుంది. అసలు అసహ్యం వేస్తుందనుకో. వెళ్ళి నీ దరిద్ర పాటు వేసుకొని ఎటో సావు ముందు మా కళ్ళ ముందు కనిపించబాక. అలా అనగానే అనామిక కన్నీళ్లు తుడుచుకుంటూ భారంగా ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆటో వెళ్తున్న వైపు చూస్తూ లోపల నుంచి వచ్చి రమేష్ నిట్టూరుస్తాడు. అమ్మా, ఎప్పుడు ఆ పిల్లని ఎందుకలా అంటావు? తను రాత్రింబవళ్ళు కష్టపడుతుందిగా. నా అనారోగ్యం వల్ల నేనే పని చేయలేకపోవటం వల్లే కదా తన ఇంటి భారం మొత్తం తన భుజాలపై మోస్తుంది. తను లేకపోతే నా మందుల ఖర్చులకైనా ఎలా వస్తాయమ్మా? నువ్వు నోరు మూసుకో రమేషు. నా మాటలంటే నీకు అసలు లెక్కలేదు. నా గౌరవం నీకు పట్టింపులేదురా. దరిద్రపు దాని పక్షానే మాట్లాడుతూ ఉంటావు. అదేమో ఊరంతా తిరిగి టీ అమ్ముకుంటది. వీళ్ళ హోదాలు, వీళ్ళ కుటుంబాలు, పరువంతా నవ్వులు పాలు కావా? రేపొద్దున్న వీళ్ళ బంధువులొస్తే ఏం సమాధానం చెప్పాలి? అది వినగానే రమేష్ నిస్సహాయంగా నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. అవని, అంజలి వ్యంగ్యంగా నవ్వుకుంటూ తమలో తాము గుసగుసలాడుకుంటారు. అలా ఉండగా ఊళ్ళో 2 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు లేదు. నీటి సరఫరా ఆగిపోయింది. రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. వరద నీరు నెమ్మదిగా ఊళ్ళోకి, వీధుల్లోకి చేరుతుంది. శారద ఇంట్లో అందరూ భయంతో ఆందోళనగా ఉంటారు. ఇంట్లో నిత్యావసర సరుకులు, కూరగాయలు అయిపోతున్నాయి. శారద, ఈ వర్షం తగ్గేలా లేదు. గాలివాన ఇంకా విరుగుతుంది. ఫోన్లు బంద్ చేయటంలా. కరెంట్ లేదు. ఇంట్లో బియ్యం, పాలు, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా అన్నీ అయిపోయినాయి. పిల్లలకి వర్షంలో దడిస్తే జ్వరం వచ్చేలా ఉంది. ఇంట్లో మందులు కూడా లేవు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ అయినా లేదు. ఎట్టా ఇప్పుడు? బయటికెళ్లే పరిస్థితి లేదు. అవునండి, నాకు చాలా భయంగా ఉంది. అమ్మాయి అవని, మీ నాన్నగారి ఫ్యాక్టరీ వాళ్ళకి ఫోన్ చేసి మీ నాన్నగారితో మాట్లాడి ఏమైనా సహాయం పంపమనొచ్చుగమ్మా. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బండ్లుంటాయిగా. అత్తయ్య, సిగ్నల్స్ లేవని 100 సార్లు చెప్పాను కదా. ఒక్క గీత కూడా రావట్లేదు. ఉన్నా కూడా ఈ వరదల్లో, ఈ బురదల్లో వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి ఎలా వస్తారు? రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయట. హెలికాప్టర్ పంపించమంటారా ఏంటి? అమ్మా అంజలి, మీ అన్న ఎమ్మెల్యేగా అమ్మా.
ఆయన కథ ఫోన్ చెయ్యమ్మా. ఏదైనా రెస్క్యూ టీంని కనీసం పడవనైనా పంపిస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆయనకి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటదిగమ్మా. ఫోన్ కలవట్లేదు అత్తయ్య. నేను ఉదయం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆయనకి ఎక్కడెక్కడ మీటింగులు ఉంటాయి, అధికారులతో మీటింగ్స్లో ఉంటాడు. ఇప్పుడు మన ఇంటికి ఈ మారుమూల వీధికి ఎవరిని పంపిస్తాడు? మీరంటే ఏదో ఒకటి చేసుకోండి. పక్కింటి వాళ్ళని అడగండి వెళ్ళి. నాకైతే సంబంధం లేదు, నన్ను విసిగించకండి. అలా అనుకుంటూ ఉండగా శారదకు ఏం చేయాలో పాలుపోలేదు. అవని అంజలిల మాటలకు, వారి ప్రవర్తనకు ఆమెకు నిరాశ, కోపం, బాధ అన్నీ ఒకేసారి వస్తాయి. వారెప్పుడూ గొప్పగా చెప్పుకునే వారి డబ్బు, పలుకుబడి, హోదా ఈ కష్టకాలంలో ఏమాత్రం పనిచేయటం లేదని, ఆదుకోవటం లేదని ఆమెకు అర్థమవుతుంది. అమ్మా, ఏంటిది? వీళ్ళేమి చేయలేకపోతున్నారు. ఎప్పుడూ మా నాన్న ఫ్యాక్టరీ, 100 బండ్లు, మా అన్న ఎమ్మెల్యే, ఆయన దలుచుకుంటే అంతా జరుగుతుందని గొప్పలు చెప్పడమే గాని ఈ కష్టకాలంలో చేతల్లో శూన్యంగా ఉంది. కనీసం ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా తెప్పించలేకపోయారు. మన పరిస్థితి ఏంటి? ఈ పసిపిల్లల్ని పెట్టుకుని పస్తులు ఎలా ఉండాలి మనం? వాళ్ళ హోదా మన ఆకలి తీరుస్తాయా? అవునమ్మా, బయటికి అడుగు పెట్టడానికి కూడా ఏమాత్రం వీల్లేదు. చూస్తూ ఉండగానే వరద నీళ్లు అంతకంతకు వీధిలో నుంచి మన గడప దాకా పెరుగుతున్నాయి. ఈ బురద నీటిలో ఏం కొట్టుకొస్తాయో ఏమో తెలీదు. కరెంటు లేక ఇల్లంతా చీకటిగా ఉందమ్మా. ఎటొచ్చి ఆ నీటితో పాటు ఏ పాములో, తేల్లో ఇంట్లోకి వస్తాయేమోనని నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. ఇంతలో బయట వరద నీటిని చీల్చుకుంటూ వస్తున్న ఆటో ఇంజిన్ శబ్దం, హారన్ వినిపించాయి. అందరూ ఆశ్చర్యంగా కిటికీలో నుంచి చూస్తారు. అనామిక తన పాత ఆటోని వరద నీటిలో ఎంతో చాకచక్యంగా, జాగ్రత్తగా నడుపుకుంటూ వస్తుంది. ఆటోలో నిండుగా సంచులు, డబ్బాలు, సరుకులు ఉన్నాయి. అప్పుడు అనామిక వర్షంలో పూర్తిగా తడవలేదు. సరుకుల సంచులు మోసుకుంటూ కష్టపడి ఇంట్లోకి వస్తుంది. అత్తయ్య, భయపడకండి, నేనొచ్చాను. వర్షం వల్ల మీరు బయటికి వెళ్ళలేరని ఇంట్లో సరుకులు అయిపోయి ఉంటాయని తెలుసు. ఇవిగోండి, బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, పాలు, బ్రెడ్తో సహా అన్నీ తెచ్చేశాను. జ్వరం మందులు, టార్చ్ లైట్ బ్యాటరీలు కూడా తెచ్చేశాను. అనామేక, నువ్వెట్టాగిల్లావు తల్లి? ఈ వరదల్లో, ఈ ప్రాణ సంకటంలో సరుకులు ఎక్కడ దొరికే? ఎవరో షాపులు తీయట్లేదుగా. అత్తయ్య, నేను రోజూ ఆటోలో ఊరంతా తిరిగి టీ అమ్ముతూ ఉంటాను కదా. ఊర్లో అందరూ నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలుసు. మెయిన్ బజార్లో ఉన్న కిరాణా కొట్టు రంగయ్య గారు, హాస్పిటల్ దగ్గరున్న మెడికల్ షాప్ శ్రీనివాస్ గారు నాకు బాగా పరిచయం. వర్షం తగ్గిన కాసేపు వాళ్ళింటికెళ్ళి పరిస్థితి చెప్పా. బ్రతిమలాడి ఈ సరుకులు అప్పుగా తీసుకొచ్చాను. వాళ్ళు నా మీద నమ్మకంతో ఇచ్చారు. నా ఆటో కూడా ఈ వరదల్లో నన్ను మోసం చేయకుండా ఎంత బాగా నడిచిందో తెలుసా? ఏ రోజు పనికిరాదన్న డొక్కుబండి నువ్వు చిన్న చూపు చూసిన టీ వ్యాపారమే, ఆ పరిచయాలే ఈరోజు మన ప్రాణాలు నిలబెట్టాయి, ఆపదలు ఆదుకున్నాయి. అది విన్నాక అవని, అంజలి ఇద్దరూ తలదించుకుంటారు. వారి ముఖాల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. వారికి తమ తప్పు, తమ అహంకారం ఎంత దారుణమైందో అర్థమవుతుంది. డబ్బు, హోదా, అధికారం కంటే మనిషి కష్టం, నెట్వర్క్, మానవత్వం ఎంత ముఖ్యమో కష్టకాలంలో అవే ఆదుకుంటాయని వారికి ప్రత్యక్షంగా తెలిసొస్తుంది. నన్ను క్షమించమ్మా అనామిక. నా కళ్ళు నెత్తికెక్కి అహంకారం ఆవహించేసేసి నీ విలువ, నీ కష్టం విలువ తెలుసుకోలేకపోయాను. ఈ తోటి కోడల్లా ఆస్తులు, హోదాలు చూసి మురిసిపోయినే తప్ప నిన్ను పట్టించుకుందలేదు. కష్టపడ్డావు, నీ మంచితనం అదంతా చూసి అవమానించానమ్మా. పదే పదే మాటలతో బాధ పెట్టా. నా తప్పు నేను తెలుసుకున్నా. నిజమైన ఆస్తి నీ కష్టం, నీ మంచితనం తల్లి. ఆపదలో సొంత ప్రాణాలైన సైతం లెక్క చేయకోకుండా ఆదుకునే గుణం అమ్మ నీది. గొప్పదానివమ్మ నువ్వు. నిన్నన్న మాటలు నేను వెనక్కి తీసుకోలేను గాని నా పాపం పోయేలా ఇకపై నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటాను. అత్తయ్య, మీరు పెద్దవారు, మా ఇంట్లో పెద్ద. మీ మాటలు నేనెప్పుడూ నా మనసులో పెట్టుకోలేదు. వాటి వల్ల నేనెప్పుడూ కృంగిపోలేదు. మీరన్నా కూడా అది నా మంచికే అనుకునేదాన్ని. మనమంతా ఒక కుటుంబం, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కష్ట నష్టాల్లో తోడుండాలి కదా అత్తయ్య. శారదా, ఇప్పుడైనా నీకు బుద్ధొచ్చిందా? నీ కళ్ళు తెరుచుకున్నాయా? మన విలువ, మనుషుల విలువ వారి బ్యాంకు బ్యాలెన్స్లోనో, డబ్బులోనో, హోదాలోనో కాదు, వారి కష్టంలో, వారి గుణంలో, ఆపదలో వారు చేసే స్థాయిలో ఉండాలి. అనామిక మన ఇంటి బంగారు కోడలిగా రావటం మన అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. అక్క, నన్ను క్షమించక్క. నీ పనిని నిన్ను తక్కువ చేసి మాట్లాడావు. ఎన్నోసార్లు అవహేళన చేశా. నా తండ్రి ఆస్తి గర్వం, నా అహంకారం నన్ను అందురాల్ని చేసింది. నా కళ్ళు మూసుకుపోయేలా చేసింది. నువ్వెంత గొప్పదానో నాకిప్పుడు తెలిసిందక్క. అక్క, నేను చాలా తప్పు చేశాను. హోదా, అధికారం ఉంటే చాలు ప్రపంచాన్ని జయించొచ్చు అనుకున్నాను. కానీ ఆపదొచ్చినప్పుడు ఎవరూ రారని
మనసుకి దగ్గరైన వారే కాపాడుతారని ఈవేళ తెలిసింది. నీ ఆటో, నీ వ్యాపారం ద్వారా నువ్వు సంపాదించిన మనుషులే మనల్ని కాపాడారు. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించక్క. అవని, అంజలి, మీరు నా సొంత చెల్లిలాంటోళ్ళమ్మా. కుటుంబ సభ్యుల మధ్య క్షమాపణలెందుకు? జరిగిందంతా మర్చిపోదాం. ఇక నుంచి మనమందరం కలిసికట్టుగా ఉందాం. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపదొచ్చినా ఒకరికొకరు అండగా ఉంటూ కలిసి ఎదుర్కొందాం. అలా అనుకుంటూ ఉండగా వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎండ వచ్చింది. ఊరు మామూలు స్థితికి వచ్చేసింది. వీధుల్లో బురద చెత్తని శుభ్రం చేస్తున్నారు. శారద ఇంటి ముందు ఉన్న ఆటోను, కప్పులను శుభ్రం చేస్తూ ఉంటుంది అనామిక. అవని, అంజలి కూడా ఎంతో ఉత్సాహంగా ఆమెకు సాయం చేస్తూ బండిని కడుగుతూ ఉంటారు. అనామేక, ఆ గిన్నెలు కట్టడం కసిపాపు. ఉదయం నుంచి క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తూనే కష్టపడుతున్నావు. ఈ వేడివేడి కాఫీ దాగి కాస్త విశ్రాంతి తీసుకో తల్లి. నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలిగమ్మా. ఇప్పుడే వస్తున్నాను అత్తయ్య. ఈ ఒక్క కప్పు కాఫీ చాలు నాకు. ఫ్లాస్క్ కడిగి బోర్లించేశాను, పని అయిపోతుందిలేండి. మీరు నా కోసం స్వయంగా తీసుకురావాలా చెప్పండి, నేను వచ్చేదాన్ని కదా. అత్తయ్య, ఈ రోజు నుంచి అక్క ఒక్కరితే కష్టపడడానికి వీల్లేదు. నేను కూడా అనామిక అక్క ఆటోలో తోడుగా వెళ్తాను. హోల్సేల్ మార్కెట్కి వెళ్లి టీ పొడి, గ్లాసులు, కావలసిన సరుకులు తేవడంలో నా వంతు సాయం చేస్తాను. అక్కకి ఏ శ్రమ లేకుండా నేను చూసుకుంటాను. అవునత్తయ్య, నేను కూడా ఖాళీగా ఉండను. రోజు ఉదయాన్నే లేచి అక్కకి టీ డికాషన్ పెట్టడంలో, ఫ్లాస్కులు నింపడంలో, కప్పులని శుభ్రంగా సర్దడంలో సహాయం చేస్తాను. ఈ పెద్ద కోడలి టీ వ్యాపారానికి మేమిద్దరం కుడి ఎడమ భుజాల్లా ఉంటాం. అట్టా చెయ్యండమ్మా, నా కడుపు నిండిపోయింది. ఒకప్పుడు మీ ఆస్తులు చూసి గర్వపడిన నా కళ్ళు ఈరోజు మీ ఐకమత్యం చూసి ఆనందంతో తడిసిపోతున్నాయి. మీరంతా ఎట్ట కలిసికట్టుగా ఉంటే ఈ ఇల్లే ఒక నందనవనం అవుద్దమ్మా. నా కోడళ్ళ ముగ్గురు, నాకు 3 కళ్ళు. ఈ సంసారానికి 3 బలమైన స్తంభాలమ్మా. అలా అంటూ ప్రసాద్, రమేష్, సురేష్, అరుణ్ బయటకొస్తారు. ముగ్గురు కోడళ్ళు కలిసి పనిచేయటం, వారి మధ్య ఉన్న ప్రేమాభిమానాలను చూసి ఆనందంగా నవ్వుకుంటారు. కుటుంబం అంతా కలిసి ఆరుబయటకు ఆనందంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వర్షం ఆ ఇంటికి ఒక పెద్ద పాఠం నేర్పించింది. ఒక గుణపాఠం లాంటిది. ఆపద సమయంలో, కష్టకాలంలో డబ్బు, అహంకారం, హోదాల కంటే ఒకరినొకరు సాయం చేసుకోవటం, ప్రేమగా ఉండటం, కష్టపడే తత్వమే ముఖ్యమని శారదకు తన చిన్న కోడళ్లకు అర్థమైంది. అనామిక కష్టం, పట్టుదల, ఆమె చూపించిన ప్రేమ ఆ ఇంటిని చక్కదిద్దాయి. విడిపోతున్న బంధాలను కలిపాయి. అవని, అంజలి కూడా అనామికతో పాటు కలిసిపోయి తమ గర్వాన్ని వదిలేసి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా చేశారు. నిజమైన హోదా కష్టపడి బతకటంలోనే, ఆపదలో తోటివారిని ఆదుకోవటంలోనే ఉందని అనామిక తన చేతలతో నిరూపించింది. ఒక గ్రామంలో ఉన్న కొండలపై దట్టమైన నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. చూస్తూ ఉండగానే ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం కురవటం ప్రారంభమైంది. చల్లటి గాలి వంటగది కిటికీల గుండా ప్రవేశిస్తూ ఇంట్లోని వేడిని హరించివేస్తుంది. ఆ రోజు ఆ చల్లటి సాయంత్రం పూట ప్రసాద్ హాల్లోని ఈజీ చైర్లో కూర్చొని బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్నాడు. పక్కనే శారద చలికి కాస్త వణుకుతూ చేతులు రుద్దుకుంటూ వచ్చి కూర్చుంది. యావండి, బయట చూసారా వర్షం ఎట్టా పడుతుందో? చలికి ఎముకలు కురికేస్తున్నాయండి. నరనరాల్లో వణుకు పుట్టెత్తుంది. ఇట్లాంటి సమయంలో వేడివేడిగా ఏదైనా కడుపులో పడితే ఎంత బాగుంటుందో కదా. ఈ చల్లదనానికి మనసు ఎందుకు ఊరుకోవట్లేదండి. అవును శారద, వాతావరణం నిజంగానే చాలా చల్లగా ఉంది. నేనైతే కాస్త అల్లం యాలకులు వేసిన వేడివేడి టీ తాగుదాం అనుకున్నా. కానీ నీ ముఖం చూస్తుంటే ఆ టీ కంటే పెద్ద ప్లానే వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నీ కళ్ళల్లో ఏదో రుచికరమైన వంటకం మెదులుతున్నట్టుంది. టీ కాదు, ఆవకాయ కాదు, నాకెందుకు ఈరోజు మనసు ఉవ్విళ్ళూరుతుంది. వేడివేడిగా నూనెలో నుంచి ఇప్పుడే తీసిన దోరగా వేగిన ఉబ్బిన పూరీలు, ఆటితోనేమో ఘాటైన నోట్లో ఎత్తే కరిగిపోయే మటన్ కూర నంచుకొని తింటే అబ్బా, ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ వానకే ఆ వేడి పూరీలకి సాట్లేదండి. ఆలోచన అయితే చాలా బాగుంది శారదా. ఏంటంటేనే నా నోట్లో లాలాజలం ఊరుతుంది. కాని ఈ కొండపోత వర్షంలో బయటికెళ్ళి తాజా మటన్ తెచ్చేదెవరు? కొడుకులంతా ఇంట్లోనే ఉన్నారు గాని ఈ ఉరుములు మెరుపులు వాన్లో ఎవరైనా బయటకు అడుగు పెడతారా? అప్పుడే పెద్ద కొడుకు రమేష్ చేతిలో తడిసిపోకుండా గట్టిగా పట్టుకున్న ఒక కవర్తో లోపలికొస్తాడు. అతని బట్టలు కొద్దిగా తడిసి ఉన్నాయి. ముఖంలో మాత్రం విజయం సాధించిన నవ్వుంటుంది. ఏ నాన్నా, మీ పెద్ద కొడుకు గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియలేదా? మబ్బులు కమ్మేటప్పుడే అనుకున్నాను
ఈరోజు అమ్మ ఖచ్చితంగా ఏదో ఒక వెరైటీ అడుగుతుందని. అందులోని ఈ వర్షం పడుతుంటే అమ్మమ్మను సూరుకోదని నాకు ముందే తెలుసు. అందుకే ముందే పరుగు పరుగున వెళ్ళి తాజాగా మటన్ పట్టుకొచ్చాను. ఇదిగోండి వేడి వేడి కూర కోసం లేత మటన్. రే రమేషు, నిజంగా నువ్వు నా కడుపును పుట్టావరా? నా మనసులో ఏముందో నీకు ముందే తెలిసిపోయింది. అమ్మ కడుపు చల్లగా ఉండాలని కోరుకునే కొడుకురా నువ్వు. సరే, మటన్ అయితే వచ్చింది. మరి దీన్ని వండేదెవరు? ముగ్గురు కోడళ్లలో ఈరోజు వంట బాధ్యత ఎవరిది? ఒకరు వండితే ఇంకొకరికి నచ్చదుగా. అక్కడికే వస్తున్నా. ముగ్గురు కోడల్లో 3 విభిన్న ప్రాంతాల నుంచి వచ్చారు. పెద్ద కోళ్ళ అనామికది ఆంధ్ర కోనసీమ, రెండో కోళ్ళ అవనిది తెలంగాణ కరీంనగర్, మూడో కోళ్ళ అంజలిదేమో రాయలసీమ. ఎవరి పద్ధతి ఆలది, ఎవరి రుచి ఆలది. ఈరోజు ముగ్గురు మధ్య ఒక చిన్న వంటల పోటీ పెడితే ఎట్టాగుంటదంటారు? పోటీయా? ఈ వయసులో నీకు ఈ సరదాలేంటి శారదా? ముగ్గురు వంటగదిలో గొడవ పడకుండా ఉంటే చాలు. ఒకరి మసాలాలొకరు మార్చుకొని రభస చేస్తారో ఏమో. గొడవలు ఎందుకు పెడతారండి? ఇది ప్రేమతో కూడిన పోటీ. ఎవరి చేతి వంటలో ఎంత రుచుందో చూద్దాము. మన ఇంటి కోడల్లో నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఎంతకంటే మంచి సమయం దొరకదు. ముగ్గురి వంటలను ఆస్వాదిద్దాం. అలా అనుకుంటూ శారద ముగ్గురు కోడలని హాల్లోకి పిలిచింది. అనామిక శాంతంగా పద్ధతిగా నడుచుకుంటూ రాగా అవని తన ఫోన్లో ఏదో వంటల సమాచారాన్ని చూస్తూ పక్కన పెట్టి వచ్చింది. అంజలి చలికి శాలువా గట్టిగా కప్పుకొని ముగ్గురు అత్తగారి ముందు నిల్చున్నారు. కోడల్లో బయట వర్షం చూశారుగా. మీ మావయ్యకి నాకు వేడివేడి పూరీలు మటన్ కూర తినాలనిపిస్తుంది. మరి మీ బావగారు తాజా మటన్ కూడా తెచ్చారు. అలాగే అత్తయ్య, నేను ఇప్పుడే వంటగదిలోకి వెళ్ళి పూరీ పిండి కలుపుతాను. మటన్ కూడా శుభ్రం చేసి నిదానంగా వంట మొదలు పెడతాను. మంచి ఆంధ్ర పద్ధతిలో వండేస్తాను. ఆగక్క, అత్త ఏదో చెప్తున్నారు. కేవలం సాధారణంగా వంట చేయమనే కాదు కదా అత్తయ్య. మీ కళ్ళల్లో ఏదో ప్లాన్ కనిపిస్తుంది. అవునవనే, ఈరోజు వంటలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీ ముగ్గురికి మటన్ని సమానంగా పంచేత్తా. అనామికేమో ఆంధ్ర శైలిలో, అవని నువ్వేమో తెలంగాణ శైలిలో, అంజలి రాయలసీమ శైలిలో మటన్ కూర వండాలి. పూరీలు మాత్రం అందరికి సమానంగా విడివిడిగా చేద్దాము. ఎవరి మటన్ కూర రుచి అద్భుతంగా ఉండి మా మనసును గెలుచుకుంటారో వారికి నా దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన విలువైన బహుమతి ఉంటది. రాయలసీమ శైలి అంటేనే ఘాటుగా కేర్ ఆఫ్ అడ్రస్ అత్తయ్యా. మా సీమ మసాలాల దెబ్బకి ఈ చలి పట్టా పంచలు కావాల్సింది. పోటీ అనగానే నాకు ఇంకా ఉత్సాహం వచ్చేసింది. కడప కారం రుచి ఈరోజు మామయ్యకి చూపించాల్సిందే. చూద్దాం అంజలి, తెలంగాణ నల్ల మటన్ కూర రుచి చూడాలే కాని నోట్లో లాలజలం ఊరాల్సిందే. బగారా సువాసనలతో నల్ల మిరియాల ఘాటుతో కూరండితే అత్తయ్య నాకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. మా కరీంనగర్ వంటల ముందు ఏదైనా సరిపోతాయా? మీ ఇద్దరి ఉత్సాహం బాగుంది చెల్లెమ్మలు. కానీ ఆంధ్ర సాంప్రదాయ వంటకంలో ఉండే ఆ నేతి సువాసన, నిదానంగా ముక్కకి మసాలాలు పట్టించి ఉడికించే పద్ధతి ముందు ఏవైనా నిలుస్తాయా? అత్తయ్యకి ఏ రుచి నచ్చుతుందో వండిన తర్వాత వారే చెప్తారు. ఓపికే వంటకి అసలు సిసలైన రుచినిస్తుంది. శాబాష్, మీ ముగ్గురు నమ్మకం నాకు నచ్చింది. వంటగదిలోకి వెళ్ళి మీ స్టైల్లో మసాలాలు సిద్ధం చేసుకోండి. మేము హాల్లో కూర్చొని ఆ సువాసనల కోసం, మీ వంటల పోరు కోసం ఎదురు చూస్తా ఉంటాము. అలా అంటూ వంటగది 3 రణరంగాలుగా విడిపోయింది. ఒక పక్క అనామిక ఉల్లిపాయల్ని ఎంతో ఓపికతో సన్నగా తరుగుతూ అల్లం వెల్లుల్లి పేస్టుని రోట్లో వేసి స్వయంగా నూరుతుంది. మరోపక్క అవని ధనియాలు, లవంగాలు, నల్ల మిరియాలు, గసగసాలను పెనంపై డ్రై రోస్ట్ చేస్తూ ఆ సువాసనల్ని ఇల్లంతా వెదజల్లుతుంది. ఇంకో పక్క అంజలి ఎర్రటి కడపకారం, ఎండుమిర్చి పొడిని రోట్లో దంచుతూ సిద్ధం చేసుకుంటుంది. కొడుకులు ముగ్గురు వంటగది గుమ్మం దగ్గర నిలబడి ముక్కులు తిప్పుకుంటూ ఈ వేడుకను చూస్తున్నారు. ఏంటో అరుణ్, వంటింట్లో చూస్తుంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నట్టుంది. ఇటు చూస్తే ధనియాల సువాసనలు ముక్కును లాగుతున్నాయి, అటు చూస్తే కారం పొగలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. అవునన్నయ్య, అంజలి కారం దంచుతుంటే ఇక్కడ ముక్కు తిరుగుతుంది. తుమ్ములసలు ఆగేలా లేవు. ఈరోజు నాన్న పరిస్థితి ఏంటో అనిపిస్తుంది. ఈ కారానికి ఆయన తట్టుకోగలరా? మీరిద్దరూ నోళ్లు మూసుకొని నిశ్శబ్దంగా ఉండండి. అనామిక వంట చూసారా ఎంత ప్రశాంతంగా పద్ధతిగా చేస్తుందో. గిన్నెలో కాస్త ఆవు నెయ్యి వేసి, బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిదానంగా ఉల్లిపాయల్ని దోరగా వేయిస్తుంది. వంట అంటే ఓపిగ్గా చేయాలి. హడావుడి పడితే రుచి చెడిపోతుంది.
బావగారు, మీ భార్యకి సపోర్ట్ చేయడం బాగానే ఉంది గాని మా కరీంనగర్ ఘాటు తగిలితే అత్తయ్య మురిసిపోవాల్సిందే. సురేష్, కాస్త నిలబడింది చాలు కాని ఆ కొబ్బరి ముక్కలు కొద్దిగా పుదీనా అందివ్వవా? ఇదిగో వచ్చా, పోటీలో నీకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఆన్లైన్లో ఏమైనా కొత్త మటన్ రెసిపీ టిప్స్ కావాలా అవని? స్పెషల్ గ్రేవీ ట్రిక్స్ ఏమైనా చూసి చెప్పమంటావా? అవసరం లేదు, నా మెదడే ఒక పెద్ద రెసిపీ బుక్. ఈరోజు నల్ల మిరియాల పొడి, నూరిన గరం మసాలా పేస్ట్ వేసి చిక్కటి గ్రేవీ తయారు చేస్తాను. పూరీ ముక్క తుంపి అందులో ముంచితే వెన్నెలా జారిపోవాలి, అంతే. ఆ రుచికి అత్తయ్య ఫ్లాట్ అయిపోవాల్సిందే. అరుణ్, నువ్వైనా నాకు సహాయం చే. ఆ ఎర్ర మిరపకాయల్ని రోట్లో వేసి కాస్త కారం దంచివు. మిక్సీలో వేస్తే ఆ రోటి కారానికి ఉండే అసలైన రుచి రాదు. మా రాయలసీమ మటన్ కూరలో ఈ రోటి కారం వేస్తేనే అసలైన మజా. దంచడమా? ఈ చలిలో నా వల్ల కాదు బాబాయ్. కారం కంట్లో పడితే రోజంతా ఏడవాలి. నేను దూరం నుంచి కేవలం నిన్ను ఎంకరేజ్ మాత్రం చేయగలను, అంతే. అంజలి, అంత ఘాటు వేస్తే అత్తయ్య తినగలరా? వారికి వయసు పైబడింది కదా, గొంతు మండుతుంది, కడుపులో మంటొస్తుంది. కాస్త చూసెయ్యమ్మా. అయ్యో అక్క, రాయలసీమ వంటల్లో కేవలం కారమే కాదు, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చిక్కటి కొబ్బరిపాలు, జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తాం. అది ఘాటుని సమం చేసి అద్భుతమైన కమ్మని రుచినిస్తుంది. తింటుంటే కన్నీళ్లు రావాలి కానీ మనసేమో ఇంకా ఇంకా తినాలనిపించాలి. అదే మా సీమ వంటకం ప్రత్యేకత. నిజమే, ఎవరి స్టైల్ వాళ్ళది. నేనైతే ఈరోజు మన సాంప్రదాయ ఆంధ్ర మటన్ కూరతో కాస్త గోంగూర వేసి పేస్ట్ చేసి వండుతున్నాను. పుల్ల పుల్లగా కారంగా ఉండే గోంగూర మటన్ పూరీలోకి అద్భుతమైన కాంబినేషన్. అత్తయ్యకి కూడా పులుపంటే ఇష్టం కదా అని చేస్తున్నా. అబ్బో, గోంగూర మటనా? అక్క, నువ్వు చాలా తెలివైన ప్లాన్ వేసావు. అత్తయ్య బలహీనత మీద దెబ్బ కొడుతున్నావు. కానీ నా మటన్లో వేసే ప్రత్యేకమైన గరం మసాలా వాసన చూడండి, ఇప్పుడే ఇల్లంతా ఎలా వ్యాపిస్తుందో. పొరుగు వీధి వరకు నా కూర వాసన వెళ్లాల్సిందే మరి. అలా అనుకుంటూ వంటింట్లో పాత్రల చప్పుడు, గరిటెల కదలికలు, రకరకాల మసాలాల సువాసనలు గాలిలో కలిసిపోతున్నాయి. 3 పొయ్యిలపై 3 విభిన్న ప్రాంతాల మటన్ కూరలు ఘుమఘుమలాడుతూ ఉడుకుతున్నాయి. బయట వర్షం మరింత జోరందుకుంది. కిటికీ అద్దాలపై నీటి బిందువులు పడుతుంటే లోపల వేడివేడి నూనెలో అనామిక పూరీలు కాలుస్తుంది. అప్పుడు హాల్లో పెద్ద డైనింగ్ టేబుల్ సిద్ధమైంది. టేబుల్ మధ్యలో వేడివేడిగా ఉబ్బి ఉన్న పూరీల గంప ఆవిర్లు కక్కుతుంది. దాని చుట్టూ 3 వేర్వేరు మట్టి పాత్రలలో 3 ప్రాంతాల మటన్ కూరలు కొలువు తీరాయి. శారదా, ప్రసాదు కుర్చీలలో కూర్చున్నారు. కొడుకులు 3 పక్కన నిల్చుని ఆకలితో లాలాజలం మింగుతున్నారు. కోడళ్ళు 3 తమ తీర్పు కోసం వినయంగా నిల్చున్నారు. శారదా, నాకైతే ఆకలి దంచేస్తుంది. ఈ 3 పాత్రల నుంచి వస్తున్న భిన్నమైన సువాసనలు చూస్తుంటేనే నా కడుపు సాగం నిండిపోతుంది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు చెప్పు, వడ్డించవను, నా వల్ల కావటంలా. యావండి, ఆగండి. పోటీ అంటే కొన్ని నియమాలుంటాయి. ఓ క్రమ పద్ధతిలో రుచి చూడాలి. ముందు మనం 3వ కోళ్ళ అంజలి చేసిన రాయలసీమ మటన్ కూరను రుచి వద్దాము. అంజలి, వడ్డించి తల్లి. అలాగే అత్తయ్య. ఇదిగోండి, ఎర్రటి రోటి కారంతో జీడిపప్పు, చిక్కటి కొబ్బరి పాలు చేసిన కడప స్పెషల్ ఘాటైన మటన్ కూర. అలా అనగానే శారద పూరి ముక్కను త్రుంచి ఎర్రటి గ్రేవీలో ముంచి ముక్కతో సహా నోట్లో పెట్టుకుంది. ప్రసాద్ కూడా ఒక పెద్ద ముక్కను నోట్లో వేసుకున్నారు. అబ్బా, నోట్లో పెట్టగానే కారం జివ్వు మంది. కానీ వెంటనే ఆ కొబ్బరిపాలు, జీడిపప్పు వల్ల వచ్చిన తీపిదనం వల్ల ఆ ఘాటును మింగేసి కమ్మని రుచి వచ్చిందమ్మా. ఈ చలికి ఈ వేడివేడి ఘాటైన కూర తింటుంటే ఒంట్లో చలి ఎగిరిపోయి చెమట్లు పడుతున్నాయి. చాలా అద్భుతమైన బ్యాలెన్స్ చేసావు అంజలి. అవునంజలి, ఈ కూర తింటుంటే నా జలుబు ఇప్పుడే వదిలిపోయినట్టు అనిపిస్తుంది. ఘాటున్నా గొంతుకు హాయిగా ఉంది. చాలా అద్భుతంగా ఉండేవు తల్లి. ధన్యవాదాలు మావయ్య. థ్యాంక్స్ అత్తయ్య. సరే, ఇప్పుడేమో 2వ కోళ్ళ ఆవని చేసిన తెలంగాణ కరీంనగర్ శైలి మటన్ కూర రుసొద్దామా? అవనే వడ్డించమ్మా. ఇదిగోండి అత్తయ్య, స్పెషల్ గరం మసాలా, నూరిన గసగసాలు, నల్ల మిరియాల పొడితో చేసిన తెలంగాణ నాటు నల్ల మటన్ కూర. అలా అనగానే శారదా, ప్రసాదు మరో వేడి పూరితో అవని వంటకాన్ని రుచి చూశారు. ఆ మసాలాల ఘాటుకి ప్రసాద్ తల ఊపాడు. హోబా, దీని రుచి పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ధనియాలు, మిరియాల ఘాటు గొంతుకులో తెగ నచ్చిపోతుందమ్మా. ఆ మసాలాలు ప్రతి మొక్కకి బాగా బట్టే అనుకుంటా. మొక్క అయితే మెత్తగా ఉంది. చాలా రుచిగా ఉందామని. మిరియాల రుచి అద్భుతం అనుకో.
అవును శారద, ఈ చిక్కటి గ్రేవీ పూరితో బాగా సెట్ అయింది. అసలైన తెలంగాణ నాటు రుచి, బగారా సువాసనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇందులో. తింటంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఎస్, నా కష్టం వృధా పోలేదు. థ్యాంక్ యూ అత్తయ్య. మావయ్య మీకు కూడా థ్యాంక్స్. ఇక ఆఖరిగా మన పెద్ద కోళ్ళ అన్నమేక చేసిన ఆంధ్ర గోంగూర మటన్ కూర అన్నమేక వడ్డించి తల్లి. అలాగే అత్తయ్య, వేడివేడి పూరితో పాటు నిదానంగా నేతిలో ఉడికించిన ఈ గోంగూర మటన్ రుచి కూడా చూడండి. అలా అనగానే శారద చాలా శ్రద్ధగా పూరీ ముక్కతో గోంగూర మటన్ గ్రేవీని మెత్తని ముక్కను కలిపి నోట్లో పెట్టుకుంది. వారి ముఖంలో ఒక విలక్షణమైన కొలవలేని తృప్తి కనిపించింది. ప్రసాద్ కూడా నిశ్శబ్దంగా రుచిని ఆస్వాదించారు. ఓహో, అనామిక, ఏంటమ్మ ఈ అద్భుతమో! గోంగూర పులుపు, మటన్ కారం, ఆ నెయ్యి సువాసన ఇవన్నీ కలిసి నాలుగుపై ఒక కొత్త రుచి ప్రపంచాన్ని సృష్టించేసాయనుకో. మొక్క ఎంత నిదానం ఉడికించవో గాని నోట్లో పెట్టగానే ఎన్నలా కరిగిపోతుందమ్మా. పూరీతో ఈ గోంగూర పులుపు కాంబినేషన్ అసలు నేను ఊహించనే లేదు. నిజంగా అద్భుతం సృష్టించావమ్మా అనామేక. నీ చేతిలో మాత్రం ఏదో మంత్రం ఉందమ్మా. శారదా, నువ్వు చెప్పింది 100% నిజం. అనామిక చేసిన ఈ వంటకంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. సాంప్రదాయ రుచికి పరాకాష్టిది. ఈ వానకి, ఆ పూరీలకి ఈ గోంగూర మటను అమృతంలా సరిపోయింది. చూసావా సురేష్, అనామిక వంట దెబ్బ ఎలా ఉందో? అమ్మా నాన్న ఎలా మురిసిపోతున్నారో. పెద్దరికం అంటే ఊరికే రాదు మరి. ఒప్పుకోవాల్సిందే అన్నయ్య, వదించేసిన గోంగూర మటన్ రుచి, ఆ సువాసన వేరే లెవెల్లో ఉంది. నాకు ఆకలి తట్టుకోలేకుండా ఉంది. అలా అనుకుంటూ శారద కాసేపు ఆలోచించి లోపలికి వెళ్లి తన గదిలో ఉన్న 3 అందమైన వెండి గాజుల జతల్ని తీసుకొచ్చింది. టేబుల్ దగ్గరికొచ్చి ముగ్గురు కోడళ్లను దగ్గరకు పిలిచింది. కోడల్లో, ఈరోజు మీ ముగ్గురి వంటలు తిన్న తర్వాత నా మనసు చాలా సంతోషపడిందమ్మాయి. వంట చేయడం వేరు, ప్రేమతో చేయడం వేరు. మీ ముగ్గురి వంటల్లోనూ నాకు ఆ ప్రేమ కనిపించింది. అంజలి వండిన రాయలసీమ మటన్లో చురుకుదనాన్ని నింపితే, ఆవని వండిన తెలంగాణ మటన్ అయితే మాకు ఇంకో తృప్తి ఇచ్చింది. మరి విజేత ఎవరత్తయ్య? విజేత గురించి చెప్పాలంటే పెద్ద కోళ్ళ అన్నమేక చేసిన గోంగూర మటన్ కూర ఈరోజు వాతావరణానికి, మా రుచికి అత్యంత అద్భుతమైన రుచినిచ్చిందమ్మాయి. తన అనుభవం, ఓపిక ఆ వంటల్లో స్పష్టంగా కనిపించాయి. అందుకే ఈరోజు అనామేక నా దగ్గర నుంచి ప్రత్యేక ప్రశంసలు పొందుతుంది. అలా అంటూనే శారద అనామిక చేతికి వెండి గాజులు తొడుగుతూ, ఇది నీకోసమే అనామిక. చాలా ధన్యవాదాలు అత్తయ్య. మీ మెప్పు పొందడమే నా పెద్ద బహుమతి. అయితే నా ముగ్గురు కోడళ్ళు నాకు సమానమే. అంజలి అవని కూడా ఎంతో కష్టపడి అద్భుతమైన రుచులు అందించారు. అందుకే మీ ముగ్గురికి నా ప్రేమపూర్వక బహుమతులు. అలా అంటూ శారద మిగిలిన ఇద్దరికి కూడా వెండి గాజులు తొడిగింది. థ్యాంక్స్ అత్తయ్య, మీరు చాలా మంచివారత్తయ్య. సరే, మీ బహుమతుల పర్వం పూర్తయిందిగా, ఇక మాకు కూడా ఆకలేస్తుంది. అందరం కలిసి కూర్చొని ఈ వర్షంలో వేడివేడి పూరీలు, ఈ 3 రకాల మటన్ కూరల్ని ఆస్వాదిద్దాం గాని రండి. అలా బయట వర్షం ముసురు పడుతూనే ఉంది, చల్లటి గాలి వీస్తూనే ఉంది. కాని ప్రసాద్ ఇంట్లో మాత్రం వేడివేడి మటన్ పూరీల ఘాటు, కుటుంబ సభ్యుల నవ్వులు, ముగ్గురు కోడళ్ల ఐక్యత ఆ ఇంటిని ఒక స్వర్గంలా మార్చేశాయి. అనామిక తన చేతి వంటతో అత్తగారి మనసు గెలుచుకుని తోటి కోడలను కలుపుకుంటూ ఆ కుటుంబంలో సుఖ సంతోషాల వెలుగులు నింపింది. ఆ రోజు నుంచి ఆ ముగ్గురు కోడళ్ళు మరింత ప్రేమతో, ఐకమత్యంతో కలిసిమెలిసి జీవనం కొనసాగించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.